బా సినిమాకి తక్కువ వస్తున్నాయి డబ్బులు, ఏం చేయాలి టికెట్లకి పుష్ప సినిమాకి. దొరికింది. దీన్ని ఎట్లయినా కొట్టేసి సినిమాకి డబ్బులు ఎట్లా అయినా అరేంజ్ చేసుకోవాలి. మా బాబు ఇప్పుడే రావాలా, ఎప్పుడు చూడు ఏదైనా పని చేసేటప్పుడే కరెక్ట్గా వస్తాడు టైంకి. ఎవరా ఏం చూస్తున్నావుడా? ఏం చేయలేదు నాన్నగారు, కాలగడ్డం పడి అంటే పక్కకు తీసేస్తాను అంటే. ఎవరా కాలేజ్ పోలేదా? పుష్పరాజ్ కాలేజీకి పోయేదిలే. నేనంతేరా కొడక, నిన్ను చంపకుండా అస్సలు ఉండేదిలే. ఈ పుష్పమూవికి టికెట్లు తీయాలో మా బాబు ఏమో మాటికి పట్టేసుకుంటాడు కరెక్ట్ టైం. ఇప్పుడు ఎట్లా చేయాలి దేవుడా? రే కొడక, ఏంద్రా నీళ్ళు నువ్వే మాట్లాడుకుంటాండావు? అదే నాన్నగారు, రోజు మీరు నన్ను తిట్టకుండా ఉండలేరు కదా, అందుకే ఈరోజు ఎందుకు తిట్టలేదు అని చెప్పి నాలో నేనే తిట్టుకున్నాను. నాకు అదొక సాటిస్ఫాక్షన్ నాన్నగారు, ఏమనుకోకండి. రే బిడ్డ, మనీ ఎత్తాను గూగుల్ పేలో, పోయి కూరగాయలు తీసుకురా నాయన. బుజ్జిగంట మా నాయన కదా. అమ్మయ్య, డబ్బులు కూడా దొరికినట్టున్నాయి. ఈరోజు నా టైం బాగుంది. అలాగే నా లవ్ స్టోరీ గురించి మా నాన్నకి చెప్పేద్దాం, ఒప్పుకుంటాడేమో చూద్దాం. ఈ స్థలం ఎట్లయినా కొనాలి, బుజ్జి తల్లికి ఇల్లు కట్టేయాలి. నాన్నగారండి. చెప్పరా కొడుక, ఏంది పంచాయతీ? మీతో ఒక విషయం మాట్లాడాలండి. నేను ఒక అమ్మాయిని ప్రేమించానండి. నువ్వు ప్రేమించినావా? ఎవరా దబాకిరాలు? అమ్మాయి కళ్ళు గుడ్డ అయ్యింది. ఏం చూసి ఇష్టపడిందిరా నీలో? ఆ అమ్మాయి నీకు ఎందుకు నచ్చిందో చెప్పరా, ఒక్క మంచి గుణం చెప్పరా అమ్మాయిలు. మీ పెద్దోళ్ళు ఉన్నారే, ఎప్పటికీ మా పిల్లలు ప్రేమ అర్థం చేసుకోరు. చీ. బాబరే, ఏంద్ర ఎంతమంది ఉన్నారు? అంతేలే, అల్లు అర్జున్ అంటే మాట్లాడుకునేవా, ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయిపోయినాడు. సర్లే, టికెట్ రేట్ ఎంతో కనుక్కుందాం పోయి. అమ్మో, 1200. నేను మా ఆస్తులు అమ్ముకోవాల్సిందే ఇంకా. ఎట్లయితే ఎట్లబ్బా. సర్లే, టీఎఫ్ఐ బాగుంటే మనకు అదే సర్లే, ఎంతైనా టీఎఫ్ఐ ఫ్యాన్స్. పుష్ప టికెట్లకి డబ్బులు ఎట్లా చేయాలా? నాలుగైదు బండి తీసుకొని రిపేర్ చేయరే నాన్న బాబు అంటే మా బాబు అసలు పట్టించుకోండి. అమ్మే పాడు తగ్గుతాం, సినిమా టికెట్ల కన్నా పాడుకోవాలి. అమ్మయ్య, ఇప్పుడు పుష్పకి టికెట్ బుక్ చేసిన. ఈసారి ఖచ్చితంగా సినిమా పోవాలి. అసలు కొరేనా కొడకా, ఎవడన్నా బండి దెబ్బేసాడు చూడరా.